ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే మన దగ్గర ఏముండాలి? ఈ ఆలోచన వచ్చినప్పుడు ముఖ్యంగా కలియుగంలో ప్రతి ఒక్కరూ, అంటే అందరూ కాకపోవచ్చు కానీ చాలామంది డబ్బు అని అంటారు. ఈ డబ్బు ఉంటే హాయిగా నచ్చినవి కొనుక్కోవచ్చు, హాయిగా బ్రతకొచ్చు, ఒకరిని చెయ్యి చాచి అడగవలసిన పరిస్థితి ఉండదు, ఎంతో ఆనందంగా ఉండవచ్చు అని చాలామంది ఇటువంటి సమాధానాన్ని ఇస్తారు. అందుకే ఒక మాట అంటూ ఉంటారు కదా, ధనమూలమిదం జగత్. ఈ జగత్తు ధనంపై ఆధారపడి ఉంది. నిజమే. ఆ క్రయ విక్రయాలు లేకపోతే లాభాలు నష్టాలు, అసలు మనం బ్రతుకుతున్నాము అంటే మన జీవితం కొనసాగుతోంది అంటే అంతా ధనం వల్లే అవ్వచ్చు. కాకపోతే ఈ ధనం సంపాదన అలాగే దీని ఖర్చు, ఇది ఎలా ఉంది అన్న దానిపైన ఒక్కసారి మనకి ఒక అవగాహన అన్నది ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే కేవలం ధనము సంపద మనకి ఆనందాన్ని ఇవ్వలేవు. మనకి ఆనందాన్ని ఏది ఇస్తుంది అన్నది భగవంతుడికి మాత్రమే తెలుసు. అందుకే భగవంతుడిని మనం అడగాలి అంటే చాలా కొద్దిగా అడుగుతామట. ఆ కోరికలు అన్నవి ఒక కోరిక తీరిపోతే ఇంకో కోరిక, అది కూడా తీరిపోతే ఇంకో కోరిక, ఇలా ఈ కోరికల ప్రయాణం అన్నది కొనసాగుతూనే ఉంటుంది. ఇక వెళ్ళిపోయేంత వరకు, వెళ్ళిపోతున్నప్పుడు కూడా నారాయణ స్మరణ చేసుకుంటూ హరినామ స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఇంకా మళ్ళీ మనిషి జన్మ ఉంటుందో ఉండదో, అటువంటి సమయంలో ఇంత పుణ్యం చేసుకోగలుగుతానో లేదో. ఎందుకంటే భగవంతుడు మనిషికి మాత్రమే మాట అన్నది ఇస్తున్నాడు. ఈ మాటను సద్వినియోగం చేసుకుని మనము వెళ్ళిపోయినప్పుడైనా హరినామస్మరణ చేసుకుంటూ వెళతామా అంటే ఆ అదృష్టం కూడా ఉండదు. ఎందుకంటే ఆ సమయంలో కూడా ఏదో ఒక ఆలోచన, నా వాళ్ళ కోసం బెంగ, నా వాళ్ళు ఎలా ఉంటారు, నేనైతే వెళ్ళిపోతున్నాను, వాళ్ళకి నేను సంపాదించిన ధనం సరిపోతుందా లేదా, ఇలా ఎప్పుడూ మనిషి ఈ ధనం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అసలు ధనము అనే పదం సనాతన ధర్మంలో కనిపించదు. మరి ఏమని ఉంటుంది? అర్థము అని అంటారు. మనకి ధర్మార్థ కామ మోక్షములు అని అంటారు. ఈ 4 గురించి చెప్తారు. ఈ ధనాన్నే అర్థము అని చెప్తున్నారు. దాని అర్థం పూర్తిగా మారిపోతుంది కదా. ధనం వేరు అర్థం వేరు కాకపోవచ్చు, కానీ అర్థం అని మన సనాతన ధర్మం చెప్తోంది. ఈ అర్థం అన్నది అవసరమే. ఎంతవరకు అంటే మనము హాయిగా జీవించడానికి ఏ వస్తువులనైతే, ఏ పరికరాలనైతే మన దగ్గర పెట్టుకోవాలి అని అనుకుంటున్నామో వాటిని మనం కొనుగోలు చెయ్యాలన్నా, లేకపోతే మనం అసలు జీవితాన్ని ముందుకు కొనసాగించాలన్నా ధనము అన్నది చాలా అవసరము. మన శాస్త్రము సంపాదన అన్నది తప్పు కాదు అని చెప్తుంది. మన శాస్త్రము ప్రతి ఒక్కరూ సంపాదించుకోవాలి అని చెప్తుంది. కాకపోతే ఆ సంపాదన ఎలా ఉండాలి? అది ఎప్పుడూ ధర్మంతో ముడిపడి ఉండాలి. అందుకే అంటారు కదా, ధర్మ అర్థ కామ మోక్షములు. వీటిలో ఈ ధర్మము అలాగే చివరికున్న మోక్షము, ఈ 2 పదాలు చాలా కష్టం. మధ్యలో ఉన్న కామము అలాగే అర్థము ఇవి చాలా సులభంగా అనిపిస్తాయి. ఎందుకంటే ఏదో ఒక రకంగా ధనాన్ని అందరం సంపాదిస్తూ ఉంటాం. అలాగే కామము అంటే కోరికలు, ఆ కోరికలు పుడుతూనే ఉంటాయి, వాటిని కష్టపడి తీర్చుకుంటూ ఉంటాము. లేకపోతే భగవంతుడా నువ్వే ఈ కోరిక తీర్చాలి అని అడుగుతూ ఉంటాము. భక్తవత్సలుడు కాబట్టి ఏ నామంతో మనం పిలిచినా చక్కగా పలికి మన కోరికలను భగవంతుడు తీరుస్తూనే ఉంటాడు. కానీ ముందు మనం ధర్మం అని ఏదైతే మాట్లాడుకుంటున్నామో, చిట్ట చివరకు మోక్షం అని ఏదైతే అనుకుంటున్నామో, ఈ 2 పదాలు కూడా మనకి మన జీవితంలో ఉండాలి అంటే మనం ఎలా కృషి చెయ్యాలి, ఈ ధనం అన్నది ఎలా దీన్ని సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఇది కూడా గీతాచార్యుడు, ఆయన ఆచార్యుడు కాబట్టి చెప్పాడు. అయితే ఈ విషయం కూడా యుద్ధభూమిలో చెప్పాడా అంటే గీతోపదేశం చేస్తూ చెప్పకపోవచ్చు, కానీ తన అద్భుతమైన లీలల ద్వారా అసలు ఈ సంపాదన ఎలా ఉండాలి, ఈ సంపాదన ఎలా ఉంటే ఆనందంగా ఉంటాం, ఈ ధనం ఎలా ఉంటే జీవితం పూర్తిగా పతనమైపోతుంది, మనిషి విలువ అన్నది తెలియకుండా ఉంటుంది, అవతల వాళ్లతో సత్ప్రవర్తన పూర్తిగా నాశనమైపోతుంది, ఇవన్నీ కృష్ణ పరమాత్మ తన లీలల ద్వారా చెప్తారు. భాగవతంలో మనకి ఒక అద్భుతమైన రాక్షస వధ అన్నది, ఈ కథ అన్నది కనిపిస్తుంటుంది. తృణోపాఖ్యానం అని అంటారు. తృణావర్తుడు అనే ఒక రాక్షసుణ్ణి కృష్ణుడు చంపుతాడు.
అయితే ఆ రాక్షసుడు చనిపోవడం ఏమిటి, దానివల్ల మనం ఈ ధనం గురించి తెలుసుకోవడం ఏమిటి మనకు అర్థమవుతుంది. కంసుడు కృష్ణుడు చాలా చిన్నగా ఉన్నప్పుడు ఎంతోమంది రాక్షసుల్ని పంపించడం జరుగుతుంది. మనం భాగవతంలో ఆ లీలలు వింటూ ఉంటాం. ఒక్కొక్క రాక్షసుడు అలా వచ్చి చంపలేకపోతున్నాడు కాబట్టి ఎన్నో రకాలుగా వాళ్ళకున్న శక్తుల్ని ఉపయోగిస్తూ గాలిగా, ధూళిగా, లేకపోతే ఒక ధేనువుగా, అలాగే ఒక గార్ధబుడిగా, గార్ధబాసురుడు అనే ఒక రాక్షసుడు కూడా ఉంటాడు కదా, అంటే ఒక అంటే ఇలా రకరకాల రూపాలలో ఈ రాక్షసులు రావడము, కృష్ణుణ్ణి అంతం చేసే ప్రయత్నం చేయటం, కానీ ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. అటువంటి సమయంలో తృణావర్తుడు అనే ఒక రాక్షసుడు, ఆ రాక్షసుణ్ణి పంపిస్తాడు కంసుడు. అయితే ఒకరోజు నందవ్రజంలో యశోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా చిన్నవాడు కృష్ణుడిని ఎత్తుకుని కూర్చుందట. అలా కూర్చున్నప్పుడు ఉన్నట్టుండి కృష్ణుడు చాలా బరువుగా అనిపించాడు. ఇదేమిటిది ఇంత బరువు ఎక్కిపోయాడు, నా కుమారుడేనా అని ఒకసారి చూసుకుంది. తన కుమారుడే చక్కగా ముద్దుగా కూర్చున్నాడు, కానీ ఎందుకో తెలియదు బాగా బరువుగా అనిపించాడు. ముయ్యలేక అయ్యో కృష్ణ ఏమైంది నీకు అని చెప్పి ఒళ్ళోంచి తీసి అలా పక్కన పెట్టింది, అంతే. ఈలోపు నందవ్రజంలో విపరీతమైన గాలి, ధూళి, అసలు పెద్ద వర్షం పడుతుందా, ఇక పిడుగులు పడతాయా అనేటట్టుగా వాతావరణంలో మార్పు. వర్షమైతే లేదు, కానీ ఈ తృణావర్తుడు అనే రాక్షసుడు తాను సుడిగాలి రూపంలో వచ్చి ఆ గాలిలో, ఆ ధూళిలో ఎవ్వరికీ ఏమీ కనిపించటం లేదు. అంతా పూర్తిగా ధూళితో నిండిపోయింది. అందరూ కళ్ళు నులుపుకుంటున్నారు. కొంతమంది ఆ గాలికి పడిపోయారు. ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు. ఆ సమయంలో ఈ రాక్షసుడు అక్కడ ఉన్న కృష్ణుణ్ణి అలా తీసుకుని వెళ్ళిపోయాడు. సుడిగాలిగా వచ్చి అలా తిప్పుకుంటూ, సుడిగాలి అంటే మనం చూస్తూ ఉంటాం కదా, అలా తిరుగుతూ ఉంటుంది. అలాగ కృష్ణుడు ఎక్కడైతే ఉన్నాడో తీసుకుని పైకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి అలా అమాంతంగా కింద పడేయాలనుకున్నాడు. కింద పడేస్తే ఇంకేముంది, చిన్న పిల్లవాడు కదా, పడిపోతాడు, చనిపోతాడు. పెద్దగా బాణప్రయోగాలు, ఆయుధ ప్రయోగాలు చేయవలసిన అవసరం లేదు అనుకుంటాడు. పైకి తీసుకెళ్తాడా, అక్కడికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఇప్పుడు కృష్ణుడు ఎంతో బరువుగా మారిపోయాట. ఎంత బరువుగా అంటే ఒక పెద్ద భయంకరమైన రాక్షసుడు తాను మొయ్యలేకపోతున్నాడు. ఎలాగో విడిచిపెట్టాలనుకుంటున్నాడు కాబట్టి అలా పడేద్దాం అని అనుకున్నాడు. కానీ కృష్ణుడు ఏం చేశాడు, చక్కగా కంఠం పట్టుకున్నాడు. ఎంత గట్టిగా పట్టుకున్నాడు అంటే నన్ను విడిచిపెట్టు, నన్ను విడిచిపెట్టు అంటే కృష్ణుడు విడిచిపెట్టడం లేదు. ఈ రాక్షసుడు కృష్ణుడినే పట్టుకుని పడేయాలని అనుకున్నాడు, కానీ కృష్ణుడు ఇప్పుడు పట్టిన పట్టుకి ఆ రాక్షసుడు భయపడుతున్నాడు. మొత్తానికి ఒక్కసారిగా కృష్ణుడు ముందుగా ఆ రాక్షసుణ్ణి అలా విడిచిపెట్టేశాడు. అడమాంతంగా భూమి మీద పడిపోయాడు, చనిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. మళ్ళీ కృష్ణ పరమాత్మ కూడా ఏమీ తెలియని బాలుళ్లాగా పక్కన కూర్చున్నాడు. ఈలోపు రాక్షసుడు చనిపోయాడు కాబట్టి ఆ గాలి లేదు, ఆ ధూళి లేదు. అందరూ మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అన్నది ఒకసారి లేచి చూసుకున్నారు, కళ్ళు నిలుపుకున్నారు, ముఖాలు కడుక్కున్నారు. అమ్మయ్య బాగానే ఉన్నావు అని అనుకున్నారు. కొంతమంది ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి పాపం అలా వెళ్ళిపోయారు ఆ గాలికి. అలా వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు అమ్మయ్య బ్రతికే ఉన్నాం కదా, బాగానే ఉన్నాం కదా అని అనుకున్నారు. ఈలోపు యశోద అయ్యో కృష్ణుడు ఏమైపోయాడు అని చూసుకుని మళ్ళీ కృష్ణుడు దొరికాడు, చక్కగా ఉన్నాడు అని తెలుసుకుని మురిసిపోయింది. అయితే ఈ చిన్న సంఘటన చెప్పుకోవడానికి ఈ తృణావర్తుడు అనే రాక్షసుణ్ణి కృష్ణుడు చంపేశాడు. అందరు రాక్షసుల్ని ఎలాగైతే చంపేస్తున్నాడో అలాగే అని అనుకుంటాం, కానీ ఇక్కడ అద్భుతమైన విషయం దాగి ఉంది. ఇదే కదా కృష్ణతత్వం అంటే. కృష్ణుడికి సంబంధించి ఏ లీల గురించి చదువుకున్నా, ఏ కథ గురించి చదువుకున్నా లోపల దాగి ఉన్న తత్వం ఏమిటి ఒక్కసారి అర్థం చేసుకోగలిగితే మన జీవితం మారిపోతుంది. అప్పుడెప్పుడో కురుక్షేత్రంలో ఆయన నించుని గీతోపదేశం చేశాడు. కేవలం అర్జునుడికి మాత్రమే ఆచార్యుడి స్థానంలో నించుని ఎన్నో విషయాలు చెప్పాడు అని అనుకోవడం మన పొరపాటు. నిత్యము కృష్ణుడిని ఎప్పుడు స్మరించుకుంటాము, ఏ లీల గురించి మాట్లాడుకుంటే ఆ లీలలోనే అద్భుతాలు, అక్కడే ఎన్నో విషయాలు దాగి ఉంటాయి. అందుకే పదే పదే వీటిని మనం మననం చేసుకుంటున్నాం. కథ అయిపోయిందా, అయిపోయింది, కానీ అందులో దాగి ఉన్న కృష్ణ తత్వం గురించి ఇప్పుడు మనం మొదలు పెట్టుకోవాలి. ఇక్కడ ఆ గాలి అన్నది, ఆ సుడిగాలి రూపంలో ఈ రాక్షసుడు ఎప్పుడైతే వస్తూ ఉంటాడో ఆ రాక్షసుడు తీసుకుని వెళ్ళిపోయాడు. సాధారణంగా ఇక్కడ దీన్ని మనం ఏ విధంగా మాట్లాడుకుంటున్నాము అంటే, తృణము అంటే గడ్డి పరకతో సమానము అని అంటారు. ఆవర్తము అంటే తిప్పడము, ఆవర్తము అంటే తిరగడము.
అయితే గడ్డి అన్నది చాలా తేలికగా ఉంటుంది కాబట్టి ఈ గడ్డి అన్నది చిన్న గాలి వచ్చినా అది అలా తిరుగుతుంది. ఇక పెద్ద గాలి వస్తే ఆ గడ్డి బాగా ఎగురుతూ ఉంటుంది. మనము గడ్డి పరకలాగా అయిపోయినట్లయితే ఆవర్తములో తిరుగుతూనే ఉంటాము. ఇక్కడ తృష్ణ అనే పదం మనం వింటూ ఉంటాం. మన జీవితంలో తృప్తి లేకపోవడము, ఎప్పుడు ఏదో ఒకటి కావాలి అనే ఆలోచన, అది ధనం సంపాదన గురించి కావచ్చు, మనం వేసుకునే బంగారం మీద కావచ్చు, మనం కొనుక్కునే పెద్ద పెద్ద బంగళాల మీద కావచ్చు, లేకపోతే ఒక పదవి వచ్చింది ఇంకొక పదవి కావాలి, అది మించి ఇంకొకటి కావాలి అని ప్రతి క్షణం మనం జీవితంలో భగవంతుడు ఏమిస్తున్నాడో వాటిని ఇంకా పూర్తిగా సంతోషంగా అనుభవించకుండానే ఇంకో కోరిక మీద మనసు వెళ్ళిపోయి దాన్ని పట్టుకోవడం అన్నమాట. పూర్తిగా ఇక్కడ భగవంతుడు కోరుకున్నందుకు ఇది ఇచ్చాడు కదా, దీన్ని ఆస్వాదిద్దాం అనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. దాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ ఇంకొక కోరిక వైపు మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. మనసు వెళ్ళిపోయినప్పుడు శరీరం మనసు మాట వింటుంది కాబట్టి శరీరం కూడా వెళ్ళిపోతుంది. ఇలా మనిషి తిరుగుతూనే ఉంటాడు, గడ్డి పరకలాగా తిరుగుతూ ఉంటాడు ఆవర్తనలో. ఎందుకు తిరుగుతున్నాడు అంటే తనని తిప్పుతున్నది తృష్ణ. ఎప్పుడైతే మనసులో తృప్తి అన్నది ఉంటుందో, ఇది నాకు చాలు కదా, ఇది నాకు ఆనందాన్ని ఇస్తోంది కదా అని ఎప్పుడైతే మనసు కోర్కెల మీద కోర్కెలు అడగకుండా ఉంటుందో ఆ తృప్తి అన్నది ఇక మనల్ని తిప్పనివ్వదు. అంటే అటువంటి స్థాయికి మీరు వెళ్ళండి అని భగవంతుడు చెప్తున్నాడు. ఇలా ఎప్పుడూ తృష్ణలో తిరగకుండా ఎక్కడో ఒక చోట ఆనందాన్ని పొందేటట్టుగా, ఎందుకంటే ఇలా విపరీతమైన కోరికలతో మన జీవితం అంతా అయిపోతున్నప్పుడు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఎక్కడ మనం ఆనందంగా ఉన్నాము అని అనిపిస్తుంది. ఒక ఉద్యోగమో లేకపోతే ఒక మంచి వస్తువు ఏదో కొనుక్కుంటాం, దాన్ని చూస్తాం, కొద్ది రోజులే ఆనందం, మళ్ళీ అది పక్కకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన మనసు ఇంకొకటి కోరుతూ ఉంటుంది, ఆనంద స్థాయి మారిపోతూ ఉంటుంది. ఇంకొక విషయం జరిగితేనే మనకి ఆనందం అని మనం అనుకుంటాం. ఒకవేళ జరగకపోతే మళ్ళీ బాధ. అయితే ఇంతేనా? సరే, మన బాధలేవో మనం పడతాం అన్నది ఉండదు కదా. ఒక్కొక్కసారి మన ప్రవర్తన మారిపోతుంది. ఒక వస్తువు కావాలన్నా, పరిస్థితి మనకి అనుకూలంగా ఉండాలన్నా, మనిషి అలా జరగకపోతే కోపంతో ద్వేషంతో అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టైనా సరే ఆ వస్తువునో లేకపోతే ఆ పదార్థాన్నో ఆ మనిషినో తన దగ్గరికి తీసుకుని వస్తాడు. ఇది రావణాసురుడు చేశాడు. తనకి సీతమ్మ ఎలాగైనా దక్కించుకోవాలి అనే ఆలోచనతో సీతకు ఇష్టమా లేదా, సీతమ్మని ఇంత బాధ పెడుతున్నాను కదా అనే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి సీతమ్మను బంధించి మరీ తీసుకొచ్చాడు. ఎందుకు అంటే తనకు సీత కావాలి అంతే. తన మనసులో పుట్టిన ఆలోచన కోరిక ఏదైతే ఉందో అది నెరవేర్చుకోవాలి అంటే అవతల వాళ్ళు బాధపడినా నాకు పర్వాలేదు, కానీ నేను నా కోరికే అన్నది ఇది తీర్చుకోవడానికి నేను ఏమైనా చేస్తాను అని సిద్ధపడుతూ ఉంటాడు. రావణాసురుడు భయంకరమైన రాక్షసుడైన ఎన్నో శక్తులు ఉన్నవాడు. రావణాసురుడు ఉపాసన చేస్తే ఆయన భక్తికి ఈశ్వరుడు లొంగిపోయి అసలు ఆత్మలింగాన్నే ఇచ్చాడు. అటువంటి భక్తుడు రావణాసురుడు. తన శక్తుల్ని, తనకి ఉన్న ఉపాసనా బలాన్ని సక్రమ మార్గంలో వాడుకోలేదు కాబట్టి, ఉపయోగించలేదు కాబట్టి పతనమైపోయాడు. అలా భగవంతుడు ఏమిస్తున్నాడు అన్నదాన్ని ఒక్కసారి చూసుకుంటూ దాన్ని ఇంకా మెరుగుపరుచుకునే పరిస్థితిలోకి మనం వెళ్ళినట్లయితే మనకు ఉన్న ఉపాధి లేకపోతే మనకి ఉన్న ధనము, మన దగ్గర ఉన్న సంపద, మన దగ్గర ఉన్న ఉన్నత స్థాయి విద్య, వీటిని పంచుకుంటూ పోతాం. ఎప్పుడైతే పంచుకుంటూ పోతామో మంచి కర్మలు అన్నవి చేస్తాము. అందుకే నిషిద్ధ కర్మ అని చెప్తూ ఉంటారు. కర్మల్లో కూడా రకరకాలు ఉన్నాయి. ఈ నిషిద్ధ కర్మ అంటే ఏ కర్మ చెయ్యకూడదో ఆ కర్మ చేస్తూ ఉంటాం. ఎందుకు చేస్తాం అటువంటి కర్మ? మనకి తెలుసా? తెలియదా? తెలియదు. కానీ మన మనసులో పుట్టిన కోరిక వల్ల ఆ కోరిక తీర్చుకోవాలి కాబట్టి నిషిద్ధ కర్మను కూడా మనం చేస్తూ ఉంటాం. వీటి వల్ల జీవుడు పాపాన్ని పొందుతూ ఉంటాడు. ఈ శరీరం ఎంతకాలం ఈ శరీరంతో ఉంటాం? కొంతకాలమే కదా. 70 సంవత్సరాలు, 80, 90 లేకపోతే 100. ఆ తర్వాత శరీరం వెళ్ళిపోవలసిందే. మరి జీవుడు సంపాదించుకున్న పాపం సంగతి ఏమిటి? మళ్ళీ ఇంకొక శరీరాన్ని పట్టుకుంటాడు కదా. జీవుడు మారడు. ఆత్మ అన్నది శాశ్వతం, శరీరం మారుతూ ఉంటుంది. ఈ శరీరం కోరుకునే కోర్కెలు ఏవైతే ఉంటాయో వాటిని అలా తీర్చుకోవడానికి మనసు ఏదైతే అడుగుతూ ఉంటుందో దాని వెంటే పడుతూ ఈ జీవితాన్ని వృధా చేసుకుంటే మళ్ళీ వస్తుందా మానవ జన్మ?
రాదు. కాబట్టి కృష్ణ పరమాత్మ ఆయన ఆచార్యుని స్థానంలో తన లీలల ద్వారా ఈ విషయాలను చెప్తున్నాడు. మేలుకోండి, తెలుసుకోండి, మీ దగ్గర ఉన్న సంపాదన ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగం చేసుకోండి. అందుకే అంటారు కదా, మన దగ్గర ఉన్న ధనం అది ఎప్పుడూ మనతోనే ఉండిపోవాలి అనే ఆలోచన ఉండకూడదట. ఆ ధనాన్ని విభజన చెయ్యాలి. కొంత మన కోసం, కొంత మన ఇంట్లో వాళ్ళ కోసం. ఎందుకు అంటే తల్లిదండ్రులుగా ఉన్నా, లేకపోతే తల్లిదండ్రుల్ని చూసుకోవాలన్నా వాళ్ళకి కొంత ధనం అన్నది పక్కన పెట్టడం అన్నది శాస్త్రం ఒప్పుకుంటోంది. ఇలా చెయ్యాలి అని చెప్తోంది. పూర్తిగా మన దగ్గర ఉన్న ధనాన్ని అందరికీ దానం చేసేవలసిన అవసరం లేదు. శాస్త్రం మనకు అలా చెప్పదు. ఎలా ఉపయోగించాలి అన్నది చెప్తోంది. ఆ రకంగా చేసుకుని వెడితే ఉన్న ధనాన్ని విభజన చేసుకుని కొంత మన కోసము, కొంత మంచి కార్యముల కోసము, అంటే ఒక ఆలయాన్ని శుభ్రపరచటము, లేకపోతే అక్కడ ఏమైనా పుణ్యకర్మలు చేసుకోవడము, ఇలా మంచి కర్మలు చేసుకోవడం కోసం, ఇతరులకు సహాయం చేయడం కోసం ఈ ధనాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తూ ఉండాలి అని చెప్తోంది. అందుకే ఈ అర్థం ఏదైతే ఉందో ఇది ధర్మంతో ఎప్పుడైతే ముడిపడి ఉంటుందో అప్పుడు మన సంపాదనకు వచ్చిన బాధ ఏమీ లేదు. ఆ సంపాదన వల్ల మనకి వచ్చిన కష్టం ఏమీ లేదు. కానీ ఒక్కొక్కసారి మనం అధర్మంతో సంపాదించామా, ఒక్క రూపాయి కూడా మన దగ్గర ఉండదు. లక్ష్మీదేవి ఎలా వచ్చిందో, చాలా కష్టపడితే లక్ష్మీదేవి వచ్చిందని అనుకుంటాం. ధనం రూపంలో కావచ్చు, ఇంకొక రూపంలో కావచ్చు. కానీ మనం ఏమాత్రం అవగాహన లేకుండా అసలు లక్ష్మి ఎలా వెళ్ళిపోయిందో మనకే అర్థం కాదట. అలా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే మనం ఎప్పుడైతే అధర్మంతో ఉంటామో, మన సంపాదనలో అలక్ష్మి ఉంటుందో. అందుకే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్క రూపాయి, ఒక్క పైసా అయినా అధర్మంగా మన దగ్గరికి వచ్చిందా, వస్తే దాన్ని అంటే ఒక్కొక్కసారి తెలియక వస్తుంది. అటువంటి సమయంలో కూడా ఏ దాన ధర్మాల్లోనూ దాన్ని అప్పచెప్పేయాలి. భగవంతుడా, మరి ఈ సొమ్ము నా దగ్గరికి వచ్చింది, ఇది నాది కాదు, దీనిపైన నాకు అధికారం లేదు, కానీ నా దగ్గర ఉంది కాబట్టి నీ పేరు చెప్పుకుంటూ సమర్పిస్తున్నాను అని ఎవరికైనా దానం చేసేయచ్చు. అంత జాగ్రత్తగా మన దగ్గర ఉన్న ధనం ఏదైతే ఉందో అది ధర్మంతో ఉందా లేదా అనే లెక్క ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకి ధనం వల్ల జీవితం అంతా ఆనందంగానే ఉంటుంది. లేకపోతే ఈ ధనం వల్ల వచ్చిన సమస్యలు అన్నీ ఇన్ని కావు అని కృష్ణ పరమాత్మ చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి కృష్ణుని యొక్క లీలలలో మనం చూడవలసింది ఏమిటి? కథగా చూడకుండా దాన్ని జాగ్రత్తగా ఆలోచించి ఆ కథ వెనక దాగి ఉన్న తత్వం గురించి తెలుసుకోవాలి. ఈ రకంగా ధనమూలమిదం జగత్ అంటే ఈ జగత్తులో అసలు ఈ జగత్తుకి మూలం ధనము అని ఎందుకు చెప్తున్నారు? ఈ ధనం సంపాదించటం. ఇందులో ఇంకొక పెద్ద విషయం ఉంది, ఖర్చు పెట్టడం. ఆ ఖర్చులో కూడా ధర్మం ఉండాలట. అంటే ఎలా పడితే అలా మనం ఖర్చు పెట్టేశాము అంటే మళ్ళీ లక్ష్మీదేవి మన దగ్గర ఉండదు, వెళ్ళిపోతుంది. కాబట్టి ఎంత చక్కగా ధర్మం పాటిస్తూ ధనాన్ని సంపాదిస్తున్నామో అంతే చక్కగా ధర్మంతోనే ఖర్చు కూడా పెట్టాలి అని మనకి మన శాస్త్రం చెప్తోంది. ఇన్ని విషయాలు దాగి ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ ఆ అవగాహన రావాలి అంటే, ఆ ఆలోచన రావాలి అంటే ఎక్కడి నుంచి వస్తాయి? బయట నుంచి రావు, లోపల నుంచి వస్తాయి. మళ్ళీ మన మనసు మనకి చెప్పగలగాలి. మనసు ఎప్పుడు చెప్తుంది? మనసు ప్రశాంతంగా ఉంటే చెప్తుంది. అది కోరికలతో అలా తిరుగుతూ ఉంటే, తృష్ణ మనల్ని తిప్పుతూ ఉంటే, ఇక మన మనసు అక్కడికి వెళ్ళు, ఇది తీసుకునిరా, ఇది ఉంటేనే నువ్వు హాయిగా ఉంటావు అని మనల్ని నడిపిస్తూనే ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే మనల్ని పరిగెత్తిస్తూనే ఉంటుంది. పరిగెత్తి జీవుడు అలసిపోతాడు. కానీ ఏం సంపాదించాడు అంటే ఏదీ ఉండదు. అందుకని ఈ తృష్ణలో పడి మీరు తిరగకండి, ఈ తృష్ణలో తిరిగిపోకండి, తృష్ణను విడిచిపెట్టండి అన్నాడు. ఏ రకంగా శ్రీకృష్ణ పరమాత్మ తృణావర్తుడు అనే ఆ రాక్షసుణ్ణి చక్కగా పైకి ఆ రాక్షసుడు తీసుకుని వెళ్ళిన తర్వాత అమాంతంగా కింద విడిచిపెట్టేశాడో, ఆ రాక్షసుణ్ణి అంతం చేసేశాడో, మనలో ఏ తృష్ణ అయితే తిప్పుతోందో ఆ తిప్పే స్వభావం ఉన్న తృష్ణ నుంచి చాలా దూరంగా మనం వెళ్ళిపోవాలి. దాన్ని మనం అంతం చేయాలి. అయితే ఒక్కొక్కసారి ఇలాంటివి వింటే బాగుంటుంది, కానీ ఆచరణలో పెట్టడానికి చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ ధనం ఎంత ముఖ్యం అంటే అధర్మంతో అయినా నేను సంపాదించాలి, నేను బ్రతకాలి కదా అని మనం అనుకుంటాం. నిజమే, అటువంటి పరిస్థితులు అందరికీ కాదు, కొందరికైనా వస్తూ ఉంటాయి. అయినా కూడా ఎప్పుడైతే భగవంతుడిని మనస్ఫూర్తిగా నమ్ముకుంటామో, భక్తి శ్రద్ధలతో ముందుకు వెళతామో, ఒక్క అడుగు వేస్తామో,
ధర్మం నాతో ఉంది అని భగవంతుడికి చెప్పుకోగలగాలి. అలా చెప్పుకున్నట్లయితే భగవంతుడు ఇదిగో నేను కూడా నీతోనే ఉన్నాను అని అంటాడు. మనం అలా చెప్పాలి అంటే మన సంపాదన ధర్మంతో ఉండాలి. అలా ధర్మంతో ఎప్పుడైతే సంపాదిస్తామో అర్థము అన్నది ధర్మబద్ధంగా ఉంటుంది, మనసులో ఉన్న కోర్కెలు అన్నవి ధర్మబద్ధంగా ఉంటాయి. ధర్మం, అర్థం, కామం, చిట్ట చివరికి ఈ జీవుడు మోక్షాన్ని పొందుతాడు. ఇన్ని విషయాలు దాగి ఉంటాయి కృష్ణతత్వంలో. తెలుసుకోగలిగితే ఎంతో అద్భుతం. తెలుసుకోలేకపోయినా అప్పుడప్పుడు ఇలా వింటూ మననం చేసుకుంటే మన జీవితాన్ని మనమే చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు. కృష్ణం వందే జగద్గురుం. నమస్తే.